1995 సంవత్సరంలో విజయగణపురం గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతీత శక్తులు ఉన్నాయని నమ్మేవాడు. అందమైన అమ్మాయిల్ని బలిస్తే శక్తులు వస్తాయని తెలుసుకున్నాడు. అనుకున్నదే గ్రామంలో వయసులో ఉన్న అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి బలిచ్చేవాడు. గ్రామస్తులు ఈ విషయం తెలుసుకుని ఆ వృద్ధుడిని ఊరి చివర ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గర చంపేశారు. కొన్ని రోజులు గడిచాయి. అతని మరణం తర్వాత కూడా గ్రామంలో ఆడపిల్లల మరణాలు ఆగలేదు. రాత్రిళ్ళు మర్రి చెట్టు దగ్గర వింతైన అరుపులు వినిపించాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు. వారికందరూ రక్తం కక్కుని భయంతో వణుకు తిరిగి వచ్చేవారు. ఆత్మ అక్కడే ఉన్నట్లుగా అనిపించేది. చీకట్లో ఎవరో పిలుస్తున్నట్లుగా భయంకరమైన శబ్దాలు వినిపించేవి. గ్రామస్తుల్లో భయంతో ఒక అఘోరిని పిలిపించారు. అతను ఆత్మను శాంతింపచేయడానికి గ్రామస్తులను చెట్టు దగ్గర దీపాలు వెలిగించి పూజలు చేయమని చెప్పాడు. గ్రామస్తులు పూజలు చేస్తూ ఆత్మ వాళ్ళను వదిలేస్తుందని ఆశించారు. కానీ రాత్రులు ఇంకా ఎక్కడో ఆత్మ వాళ్ళను గడగడ వణికిస్తూనే ఉంది. ఎప్పటికీ ఆ చెట్టు దగ్గర ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తూనే